ధనుసు రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో వృత్తిపరమైనటువంటి అంశాల్లో గమనించదగినటువంటి కొన్ని రకాల ఫలితాలను పొందుతూ ఉంటారు. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఊహించినటువంటి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి. అందరినీ సమన్వయం పరుచుకుంటూ అందరి యొక్క సహకారంతో సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క పనితీరు వలన కొన్ని రకాల అమోఘమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వారం పొందుతుంటారు. అత్యధికమైనటువంటి శ్రమతో అనుకున్నటువంటి పనులు కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఇతరులతో మీకున్నటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా వాటిని ఈ వారం పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నైపుణ్యంతో అనేకమైనటువంటి అవకాశాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఈ వారం కుటుంబ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో, వృత్తిపరమైనటువంటి అంశాల్లో, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఆశించినటువంటి ప్రయోజనాలను పొందేందుకై పెద్దవారి యొక్క సహకారాన్ని కూడా పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు. అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల ఒప్పందాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఎదురు చూసిన కొన్ని రకాల అవకాశాలను కూడా మీరు అందుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మానసికమైనటువంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు ఈ వారాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. స్థిరాస్తుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీకు సంబంధించినటువంటి పలు రకాల ఏవైతే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, వాహనాలు, గృహాలు ఉంటుంటాయో అవి కొంత ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తుండాలి. ఈ వారం మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేపడుతూ ఉంటారు. చికాకులను అధిగమిస్తారు. అప్పులు ఇవ్వటం, తీసుకోవటం అనేటటువంటి అంశాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం చాలా చాలా మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారికి తులసి అర్చన నిర్వహించడం, పానకమును నివేదన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.